అందరికీ నమస్కారం అండి. ద యూనిపవర్ ఛానల్ తరపున మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మై డియర్ ఫ్రెండ్స్, మిలినీర్ మైండ్ సెట్లో మనం చాలా విషయాలు నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు అసలు ఆర్థిక స్వేచ్ఛను ఎలా అనుభవించాలి, ఆర్థికంగా ఎదగాలంటే అప్పులు చేసి కూడా ఆర్థికంగా ఎలా ఎదగొచ్చు, అప్పు ద్వారా కూడా సంపదను ఎలా సృష్టించవచ్చు అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళిద్దరికి కూడా డ్రైవింగ్ చాలా బాగా వచ్చు అనమాట. వాళ్ళిద్దరు అనుకుంటారు వాళ్ళ ఇంటి మీద వాళ్ళకున్న ఆస్తి నుంచి కొంత లోన్ రూపంలో పెట్టి 2 కార్లు కొనుక్కుందాము, మన ఇద్దరికి బాగా డ్రైవింగ్ వచ్చు కదా, మనం కార్లు నడుపుకుని డబ్బుని బాగా సంపాదిద్దాం అనుకుంటారు. అలా అనుకున్న వెంటనే వాళ్ళకున్న అసెట్స్ని బ్యాంక్కి వెళ్ళి లోన్ తీసుకుంటారు. లోన్ ద్వారా వచ్చిన డబ్బుతో కారు కొనుక్కుంటారు. ఇద్దరు చెరో కారు కొనుక్కుంటారు, సేమ్ మోడల్ కారు కొనుక్కుంటారు. పెద్దతను కొనుక్కున్న కార్ని ఎలా ఉపయోగిస్తున్నాడు, చిన్నతను ఎలా ఉపయోగిస్తున్నాడు అనే దాని మీద వాళ్ళ యొక్క ఆర్థికంగా ఎలా ఎదిగారు అనేది ఈ స్టోరీ యొక్క ముఖ్య ఉద్దేశం. పెద్దతను కొన్న కారుతో తన భార్యని పిల్లల్ని గుళ్ళకి బయట ఫంక్షన్స్కి అలా తిప్పుతూ వీకెండ్స్లో బయటికి వెళ్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బయటికి డిన్నర్లకి వెళ్తూ అలా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అట్లాగే వచ్చిన డబ్బుతో ఇంట్లోకి కొత్త కొత్త ఫర్నిచర్ని కొంటూ ఇంట్లో కావలసిన చాలా ఐటమ్స్ని కొంటూ తను ఆ విధంగా ఫ్యామిలీతో ఉన్నాడు. రెండో అతను ఏం చేశాడంటే కారు ద్వారా తను ఏదైతే క్యాబ్గా చేసి దాన్ని ట్రావెలింగ్కి ఇచ్చి దాని ద్వారా వచ్చే మనీ ఏదైతే ఉందో ఆ మనీని అప్పు తీర్చేసి ఇంకా ఉన్న మనీలో కొంత సేవ్ చేసి ఇంకో కారు తీసుకున్నాడు. చిన్నతను వెళ్తూ ఉన్నాడు. పెద్దతను అయితే తనకు వచ్చిన డబ్బుని ఆ లోన్ కడుతూ ఉన్నాడు. కారు యొక్క లోన్ కడుతూ తన కుటుంబాన్ని జాలీగా హ్యాపీగా ఉంచుతూ ఫంక్షన్లకి షికార్లకి తిరుగుతూ ఉన్నాడు. ఇలా సాగుతూ ఉంది ఇద్దరికి. కొన్ని సంవత్సరాలు అయింది. ఒక 3 years అయిన తర్వాత చిన్నతను దగ్గర ఇంకొక కారు ఉంది. పెద్దతను కారు యొక్క ఈఎంఐలే సరిగా కట్టలేక కారుని వాళ్ళు తీసుకెళ్లే పొజిషన్కి వచ్చింది. తర్వాత దాన్ని అంటే కారు యొక్క లోన్ తీర్చడానికి ఏం చేస్తాడంటే ఇంకొక అప్పు చేశాడు పెద్దతను. అప్పు చేసి ఆ అప్పు ద్వారా వచ్చిన మళ్ళీ అప్పు కట్టాలి కదా, ఆ అప్పుని దీనికి కట్టేసి మళ్ళీ వచ్చిన అమౌంట్ని ఆ అప్పు తీర్చకుండా మళ్ళీ కుటుంబంతో హ్యాపీగా జాలీగా వీకెండ్స్ ఎంజాయ్ చేయడం అలా చేస్తూ ఉన్నాడు. ఇట్లా అప్పు మీద అప్పు పెద్దతను అప్పులు పెంచుకుంటూ వెళ్ళిపోయాడు. అదే చిన్నతను ఏం చేస్తాడంటే ఆ మనీ 2 కార్లు అయినాయి కదా ఇప్పటికి అతనికి 3 సంవత్సరాలకి, తను ఈ రెండిట్ల మీద వచ్చిన అమౌంట్ని ఇంకొక కారుకి కొనడానికి పెట్టుకున్నాడు. తన దగ్గర 3 కార్లు అయినాయి. ఈ 3 కార్ల మీద వచ్చిన ఆదాయంతో తను అలా కార్లను పెంచుకుంటూ కొంత ఆదాయాన్ని సేవ్ చేసి తను ఇంకొక అసెట్ కొన్నాడు. ఇంకొక ల్యాండ్ని కూడా తీసుకోవడం జరిగింది. అక్కడ తన కార్ గ్యారేజ్ని ఓపెన్ చేశాడు. అంటే తన అప్పులు తీర్చుకుంటూ ఆ సేవింగ్ అమౌంట్ని ఇలా పెంచుకుంటూ వెళ్ళాడు. మరి తన కుటుంబంతో సంతోషంగా లేడా అంటే తను ఉన్న దాంట్లో వాళ్ళ కుటుంబానికి సంతోషంగా ఉంచాడు, కానీ ఎక్కువ లగ్జరీ లైఫ్ని అనుభవించడానికి వెళ్ళలేదు. పెద్దతను చేసిన దానివల్ల తప్పు వల్ల తన అప్పులన్నీ పెరిగిపోయి తన పిల్లల్ని స్కూల్కి కాలేజీలకు కూడా పంపించలేని స్థాయికి పెద్దతను వెళ్ళిపోయాడు. చిన్నాయన తన పిల్లల్ని మంచి స్కూల్కి జాయిన్ చేశాడు. తన కుటుంబానికి మంచి ఫైనాన్షియల్ స్టేటస్ ఇచ్చాడు. తన సంఘంలో ఒక మంచి గౌరవ మర్యాదలు ఉండే స్థాయికి తీసుకెళ్ళాడు. ఇక్కడ మరి ఇద్దరు ఒకేసారి లైఫ్ని స్టార్ట్ చేశారు, ఒకే అప్పుతో స్టార్ట్ చేశారు. అప్పుని ఆస్తిగా మార్చుకున్నాడు చిన్నతను, అప్పులుగా పెంచేసుకుంటూ వెళ్ళిపోయాడు పెద్దతను. మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇక్కడ ఏం నేర్చుకున్నారు మీరు? ఆ అన్నదమ్ములు ఇద్దరు ఏమి నేర్చుకున్నారు? ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళు కదా, ఒకే తల్లి తండ్రి పెంపకంలో పెరిగిన వాళ్ళు. మరి ఇద్దరు 2 రకాలుగా ఎందుకు ఆలోచించారు అంటే వాళ్ళ యొక్క మానసిక పరిస్థితిని బట్టి ఒకటి, రెండోది వాళ్ళకి ఫైనాన్షియల్ నాలెడ్జ్. ఎవరికైతే ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు వెంటనే ఇన్స్టెంట్గా తృప్తి పడాలని ఆశపడరు. డబ్బుని సంపాదించి ఆ వచ్చిన సంపదని ఇన్వెస్ట్ చేసి దాని మీద వచ్చిన దాంతో హ్యాపీగా లైఫ్ని గడుపుతారు. ఇప్పుడు పెద్దతను తన ఫ్యామిలీని మొత్తాన్ని అప్పులు ఊబిలో కూర్చేసి ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటే చిన్నతను మొదట్లో
తన ఫ్యామిలీ అంటే అన్న వాళ్ళ ఫ్యామిలీతో పాటు లగ్జరీ అంతా ఎంజాయ్ చేయకపోయినప్పటికీ కూడా తను ఇప్పుడు తన లైఫ్ని లగ్జరీ లైఫ్గా తీసుకెళ్ళాడు. అంటే తన దగ్గర ఇప్పుడు కావలసినంత ధనం ఉంది, తనకు ఒక కార్ గ్యారేజ్ ఉంది, తనకు ఒక 10 కార్లు ఉన్నాయి, అసెట్స్ ఉన్నాయి, తన పిల్లలు మంచి స్కూల్లో చదువుతున్నారు, మంచి కాలేజీలకు వెళ్తున్నారు, తన భార్యకి మంచి నగలు కొనిచ్చాడు. అంటే తను మొదట తను పెట్టుబడి పెట్టిన దాన్ని ఆదాయంగా మార్చి, దాన్ని సంపదగా మార్చి, దాన్ని ఎప్పుడైతే పెట్టుబడి నుంచి వచ్చే ఆదాయం ఖర్చుల్ని మించి ఉంటుందో అప్పుడు తను ఆర్థిక స్వేచ్ఛను అనుభవించిన తర్వాత తను సంతోషాల వైపు చూశాడు. పెద్దతను సంతోషాలకి ముందు ఇంపార్టెన్స్ ఇచ్చి తన పెట్టుబడుల గురించి ఆలోచించలేదు. మై డియర్ ఫ్రెండ్స్, మనలో కూడా చాలామంది చేసేది ఏంటి అంటే పెట్టుబడుల గురించి ఆలోచించకుండా ఇన్స్టెంట్ ఆనందం గురించి ఆలోచించడం వలన అప్పుల ఊబిలో కూరిపోతున్నారు. మరి అప్పుల నుంచి కూడా ధనవంతులు అవ్వచ్చు అనే విషయాన్ని తెలుసుకున్నప్పుడు దాన్ని కొంత కంట్రోల్ చేసుకోగలగాలి. దానికి మనకి ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది 100% ఉండాలి. ఈ ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఇవాళ మనం తినడానికి, బ్రతకడానికి, అంటే బ్రతకడానికి ఆహారం ఎంత ఇంపార్టెంటో మనం ఈ ఆర్థిక జీవితాలని గడపడానికి కూడా మనకి ఫైనాన్షియల్ నాలెడ్జ్ అంత అవసరం. ఆ నాలెడ్జ్ని మనం కనుక గెయిన్ చేయగలిగినప్పుడే మనం కూడా లైఫ్లో ముందుకెళ్ళగలుగుతాం. ఎప్పుడైతే మనం ఆస్తుల్ని, అప్పులు అంటే ఏది అప్పు, ఏది ఆస్తి, ఏది పెట్టుబడి అనే విషయాల్ని మనం నేర్చుకుంటామో, ఎప్పుడైతే మనం ఆర్థికంగా మంచి నాలెడ్జ్ కలిగి ఉంటామో, డబ్బుల్ని ఎక్కడ పెట్టుబడిగా పెట్టాలనేది తెలుసుకుంటామో అప్పుడే మన లైఫ్లో గ్రోత్ అనేది ఉంటుంది. అప్పు తీసుకుంటే మరి ఈ అప్పులు ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అంటే అప్పుల ద్వారా మనకి ఎప్పుడైతే మనం చేసిన అప్పు ద్వారా మన దగ్గరికి అమౌంట్ వస్తూ ఉంటుందో అది మంచి అప్పు. మనం అప్పు చేసినప్పుడు ఏదైనా లోన్ రూపంలో తీసుకుని ఏదైనా కొనుక్కున్నప్పుడు మన జేబులో నుంచి అమౌంట్ ఎప్పుడైతే పడుతూ ఉంటుందో మళ్ళీ అది చెడ్డ అప్పు. అప్పులో 2 రకాలు ఉంటాయి, ఒకటి మంచి అప్పు, 2 చెడ్డ అప్పు. మీరు ఆదాయం మన జేబులోకి వచ్చేటట్లుగా మీరు ఎప్పుడైతే మంచి అప్పుని ఎంచుకుంటారో అప్పుడే మనం ఆర్థిక స్వతంత్రతతో పాటు ధనవంతులు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మై డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని వీడియోలు ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.